సినిమా బ్లాక్ బస్టర్ హిట్ 4 రేటింగ్ ఆల్రెడీ సినిమా క్రిటిక్స్ ద్వారా కూడా 4 రేటింగ్ వచ్చింది. సో ఎంజాయ్ ద ఓజీ. అండ్ ఇప్పుడు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం, ఇంతకు ముందు చెప్పాను కదా మాటలు, ఏ మా హీరో సినిమా రిలీజ్ అయినా, ఏ వేడుక ఉన్నా, అది జన్మదినమైనా, 50 రోజుల వేడుకైనా, 100 రోజుల వేడుకైనా, 30 ఏళ్లుగా ఆదోని నియోజకవర్గంలో మెగా అభిమానులు, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ అభిమానులు సేవా కార్యక్రమంతోనే ముందుకెళ్తున్నారు. సో ఈ రోజు కూడా ఆ కిక్ మిస్ కాకూడదని చెప్పి, ఎందుకంటే ఒక వారం కింద చర్మ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక చిన్నారి, పేద కుటుంబం, తల్లిదండ్రులు, చాలని జీతం, పట్టడన్నం కోసం కష్టపడుతున్న కుటుంబానికి బిడ్డ యొక్క చర్మ వ్యాధి చూసి రోజు దిగులు చెందుతా ఉంటే, ఆల్రెడీ ఇది చాలా మంది నాయకులు దీన్ని వెలుగులోకి తీసుకొని వచ్చినారు సోషల్ మీడియా ద్వారా. నన్ను కూడా అప్రోచ్ అయినారు. నేను చెప్పాను వాళ్ళకి, మేము ఎక్కడ కూడా నిరంతరం సేవా కార్యక్రమంలో ఉండేవాళ్ళు, కానీ మాకు ఆర్థిక కొంచెం వెసులుబాటు కూడా మనం చేసేటువంటి సేవా కార్యక్రమంలో తోడ్పడటం లేదు. మా ఆరాధ్య దైవం మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి ముద్దుల తమ్ముడు ఎమ్మెల్సీ నాగబాబు గారికి ముద్దుల సోదరుడు మన పెద్ది రామ్ చరణ్ మగధీరకు ముద్దుల బాబాయ్, అలాగే మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ముద్దుల మామయ్య, వెరసి పవన్ కళ్యాణ్ గారికి నేను తెలియజేసేది ఒక్కటే, ఆదోని నియోజకవర్గం తరఫున మీరంటే ప్రేమించే వాళ్ళే కాదు, మీరంటే నరాల్లో ఎక్కించుకొని పిచ్చి పట్టిపోయిన అభిమానులు కూడా ఇక్కడ ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ, అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు రిపీట్ ద డైలాగ్ ఆఫ్ ఎవరీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫీల్ అయ్యేటువంటి డైలాగ్ ను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే మైక్ వచ్చింది కాబట్టి. పవన్ కళ్యాణ్ సార్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సార్, మాకు తెలిసిన ధర్మం సార్ మీరు. Cult fans of Pavan Kalyan, welcome to Adoni Oji Zone. Love you all, love you Power Star and love you Pavan Kalyan fans. Today we are going to hit the box office with Oji, the original gangster. ఓజస్ ఓజస్ ఓజస్. ఇప్పుడు ఆదోని ఫ్యాన్స్ తరపున నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక మెసేజ్ పంపించాలనుకుంటున్నా. హోల్డ్ యువర్ మొబైల్ అండ్ ప్లీజ్ మీడియా వాళ్ళు కూడా ఆదోని నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ఎలా ప్రేమిస్తారో, ఎలా అభిమానిస్తారో, పవన్ కళ్యాణ్ గారికి వినపడేటట్లు, పవన్ కళ్యాణ్ గారికి కనపడేటట్లు మీరు అందరూ షేర్ చేయాలని మీడియా వాళ్ళందరూ నేను కోరుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ సార్, మాకు తెలిసిన ధర్మం మీరు,
మేము చేయాలనుకున్న న్యాయం మీరు, మేము చేస్తున్న సాయం కూడా మీరే, మేము ఎంచుకున్న మార్గం మీరు, మేము చేరాలనుకునే గమ్యం కూడా మీరే, మా స్మైల్ మీరే, మా స్టైల్ కూడా మీరే. సో లవ్ యూ పవన్ కళ్యాణ్ సార్. అండ్ ఇప్పుడు వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, వాట్ ఈజ్ మెగా ఫ్యాన్ అనేది కూడా కొంతమందికి తెలియజేయాలి. అందరికీ ప్రజలకు తెలుసు కాబట్టి కొంతమందికి అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నాను. ఈ అభిమానాన్ని, ఈ పవర్ స్టార్ అనేటువంటి అభిమానాన్ని, ఈ పవన్ కళ్యాణ్ గారు అనే అభిమానాన్ని ఇంజెక్ట్ చేసింది నరనరాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు. అభిమానంతో ఆయన సేవ చేయడం చూపిస్తే అభిమానంతో రాజకీయం చేయడం చూపించాడు పవన్ కళ్యాణ్ గారు. సో అందరికీ అర్థమయ్యేటట్లు చెప్తా ఉన్నా, ఈ అభిమానం పదవులు కోరుకోదు, ప్రజల మనసుల్లో సేవ మాత్రమే కోరుకుంటుంది. ఈ అభిమానం అన్యాయం చేసేవాడికి ఎంతైనా ఎదిరించి నిలబడుతుంది. ఈ అభిమానం ధైర్యంగా పోరాడుతుంది. ఈ అభిమానం 10 మందికి అన్నం పెడుతుంది. ఈ అభిమానం 10 మంది మనసుల్లో స్థానం పొందడానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు. రబ్బర్ చెప్పులు వేసుకునే వాడితో రాజకీయం చేపించిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. 18 ఏళ్లలో నూలుగు మీసాలతో ఉన్నాడు కూడా ఈరోజు రాజకీయంలో మేము ఉద్దండులు, అతిరథ మహారథులు అనే వాళ్ళని కూడా ఎదిరిస్తున్నాడు అని అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇల్లేమో దూరం అన్నాడు, ప్రతి ఇంటి గడప చేరుకున్నాడు, అసలే గాఢాంధకారం అన్నాడు, ప్రతి గిరిజన ప్రాంతాల్లో వెలుగు నింపుతున్నాడు, చేతిలో దీపం కూడా లేదు అన్నాడు, ప్రతి ఇంటికి దీపమై నిలబడుతున్నాడు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అన్నాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద ప్రజలకు, జన సైనికులకు, వీర మహిళలకు గుండెల్లో ధైర్యంగా నిలబడుతున్నాడు. దట్ ఈస్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. కట్టె కాలేంత వరకు పవన్ కళ్యాణ్ సార్, we love for you and we are ready to die for you. థ్యాంక్ యూ చిరంజీవి గారు. ఎందుకంటే మీ అభిమానం ఈ రోజు మమ్మల్ని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించింది. కానీ మీరు రాజకీయాలు మానేసిన తర్వాత మీరు మంచోడై రాజకీయాలు మానేసినారు, మాకు మొండోని ఇచ్చిపోయినారు. ఆ మొండోని మార్గంలోనే నడుస్తూ ఉన్నాం. సో చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఈరోజు జనసేన పార్టీలో ఉంటున్నటువంటి ప్రతి జన సైనికుడు, ప్రతి వీరమహిళ, మేమందరూ చిరంజీవి గారికి, మా ఆరాధ్య దైవమైనటువంటి చిరంజీవి గారికి ఈ సందర్భంగా పాదాభివందనం తెలియజేసుకుంటూ, నెక్స్ట్ అన్నయ్య విశ్వంబర్తో రాబోతున్నాడు, అన్నయ్య కొడుకు పెద్దిగా రాబోతున్నాడు. ఈ రోజు ఓజీతో మొదలైనటువంటి బ్లాక్ బస్టర్ మా ఇంటి అల్లుడు అల్లు అర్జున్ గారి అట్లీ సినిమా కూడా టాప్ రేంజ్ లో హిట్ అవుతుందని తెలియజేస్తున్నాను. ఎన్ని రాజకీయాలు వచ్చినా, ఏమొచ్చినా, ఎంతమంది మెగా అభిమానుల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చినా, ఎంతమంది జనసేన పార్టీ జన సైనికుల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చినా, మెగా ఫ్యామిలీనే, అల్లు ఫ్యామిలీ కూడా మెగా ఫ్యామిలీలో భాగమే. ఇది గర్వంగా చెప్పుకుంటున్నాం. అండ్ ప్రతి ఒక్కరికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏంటంటే, మన అందరి హీరో, ఎందుకంటే లిల్లీ సినిమాతో చాలా ఎఫర్ట్ పెట్టి హీరోగా చేశాడు మన రాజ్. ఎందుకంటే ఈయన సినిమా ప్రమోట్ చేయడానికి ఒక 4 years కింద చాలా కష్టపడ్డాం మేము. కానీ అప్పుడు సినిమా
సామాజికంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అయినా కూడా కమర్షియల్గా రాబట్టుకోలేకపోయింది. సో రాజుకు కూడా జనసేన పార్టీ తరఫున విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ హీరో. ఎందుకంటే మీరు కూడా తప్పకుండా మా అభిమాన హీరోలతో పనిచేయాలి ఇక ముందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లవ్ యూ ఆల్ అండ్ ఎవరీ వన్. నేను అందరికీ కోరుకునేది ఒకటే, చాలా విషయాల్లో సినిమా టికెట్లు దొరకలేదు, మాకు ఆ స్క్రీన్ దొరకలేదు ఈ స్క్రీన్ దొరకలేదు అని బాధపడే వాళ్ళకంతా నేను ఒక్కటే చెప్తున్నా, మన హీరో పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనపడాలే కానీ నేల మీద కూర్చొని చూడడానికి కూడా సిద్ధమయ్యాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈజ్ కాల్డ్ ట్రూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను అందుకే చెప్తున్నా ప్రతి ఒక్కరికి, ఈరోజు ఓజీ హిట్ అయితే అందరూ అనుకుంటుంటారు ఇది సినిమా పిచ్చి, వీళ్ళు అభిమానులు పిచ్చోళ్ళు. నేను ఒకటే అంటున్నా, అభిమానులతో సేవ చేయించిన ఘనత మెగా ఫ్యామిలీది. ఈ రోజు మా హీరో సినిమా హిట్ అయినా మేము ప్రజలకు సేవ చేస్తాం, మా హీరో సినిమా రిలీజ్ అయినా ప్రజలకు సేవ చేస్తాం, మా హీరోల జన్మదిన వేడుకలున్నా ప్రజలకు సేవ చేస్తాం. సేవ లేనటువంటి వేడుక మెగా అభిమానుల్లో ఉండదు అని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలకందరికీ ఒక పండగ వాతావరణము. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఓజీ రిలీజ్ సందర్భంగా ఆదోనిలో మెగా ఈవెంట్ మల్లప్ప గారి ఆధ్వర్యంలో భారీగా థియేటర్ దగ్గర చేసుకుంటున్నాము. మన కర్నూలు జిల్లాలో కాదు, రాయలసీమలోనే ఈ పండగ వాతావరణం ఎక్కడ లేదు. ఒక ఆదోనిలో మాత్రమే మన మల్లప్ప గారి ఆధ్వర్యంలో భారీ మెగా ఈవెంట్. మన మెగా ఫ్యాన్స్, ఆల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని, చిరంజీవి ఫ్యాన్స్ అని, వెంకటేశ్వర ఫ్యాన్స్ అని ఎవరు లేరు. అందరూ కూడా ఏకచక్రంగా ఒకటే పవన్ కళ్యాణ్ గారి సినిమా భారీగా విజయవంతం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ఈవెంట్ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా కలెక్షన్లు మోతమోగి ఇండియాలోనే నెంబర్ 1 బిగ్గెస్ట్గా ఓజీ రికార్డు బద్దలు కొడుతుందని చెప్పేసి మేమంతా నమ్ముతున్నాము. ఈరోజు 10 గంటలకు ఇక్కడ సినిమా రిలీజ్ అవుతుంది. అన్ని థియేటర్లు కూడా హౌస్ఫుల్ కలెక్షన్తో నడుస్తున్నాయి. రేపు ఉదయం కల్లా ఆదోనిలో ఒక సునామీని సృష్టించబోతున్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మేము గట్టిగా చెప్తున్నాము. నా పేరు మలిశెట్టి రేణువర్మ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు. జై ఓజీ. లేదు 1000 రూపాయలు ఏం లేదు, 700 రూపాయలే. 1000 రూపాయలు సినిమా టికెట్ కాదు, 2000 పెట్టైనా కూడా మా ఫ్యాన్ చూస్తారు. కానీ మా మల్లప్ప గారు 1000 రూపాయలు కాదు 700 రూపాయలకి అని చెప్పేసి అభిమానులతో డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి 700 రూపాయలకే టికెట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్గా 8 థియేటర్లు కూడా హౌస్ఫుల్ కలెక్షన్దే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆన్లైన్లో కూడా పెట్టినారు. ఇప్పుడు కూడా టికెట్లు ఇంకా పరపర నడుస్తూనే ఉంది. ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు కూడా హౌస్ఫుల్ కలెక్షన్తో నడుస్తుంది. ఈరోజు పాన్ ఇండియా సినిమా డిప్యూటీ సీఎం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమా 10 గంటల ఆటకు మొదలవుతుంది. ప్రతి ఊర్లో ఏపీ తెలంగాణలో 1000 రూపాయలుగా బెనిఫిట్ షో పెట్టడం జరిగింది. కానీ ఆదోనిలో మాత్రం మన మల్లప్పన్న గారు డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి ఫ్యాన్స్ ఇబ్బందికి గురి కాకూడదని చెప్పేసి 1000 రూపాయల టికెట్ని 700 రూపాయలకే చేసి ఫ్యాన్స్ అందరూ చూడాలని సినిమాని ఆయన చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సినిమా ఘన విజయం సాధించాలని ఏపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెగా పవర్ స్టార్ అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కోరుకున్నారు. సో కావున ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధించి 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని మేము నమ్ముతున్నాము. టెంకల్ లేటెస్ట్ స్టార్ మల్లప్పన్న సూపర్ స్టార్. టెంకల్ లేటెస్ట్ స్టార్ మల్లప్పన్న సూపర్ స్టార్. టెంకల్ లేటెస్ట్ స్టార్ మల్లప్పన్న సూపర్ స్టార్. టెంకల్ లేటెస్ట్ స్టార్ మల్లప్పన్న సూపర్. ఈరోజు వచ్చేసి ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ తెలుగు స్టేట్స్లోనే ఆటోమేటిక్గా పుష్ప 2 కానీ ఏదైనా కూడా కల్కి కానీ ఆల్ టైమ్ రికార్డులోన ఓజీ ముందుంటుంది. ఆల్రెడీ 100 కోట్ల ప్రీ సేల్తోనే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ రికార్డ్తోనూ ఉంది. ఇంకా ముందు ఏం లేదన్నా ఆల్ టైమ్ రికార్డ్తోనే ముందుకు కొనసాగుతుందని ఓజీ సునామీ సృష్టిస్తుందని చెప్పేసి మన ఆదోని ఇంకొక రేంజ్లోన సెలబ్రేషన్స్ మల్లప్పన్న గారు సృష్టిస్తారని చెప్పేసి నవ్వుతున్నాను.